జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. జోగి రమేష్ భార్య పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. జోగి రమేష్ ఇంటికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశం ఇచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో తనకు భద్రత కల్పించాలని జోగి రమేష్ ఇవాళ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ మీద న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. నిన్న టీడీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి మీద దాడికి పాల్పడటంతో పాటు ఇంటికి నిప్పు కూడా పెట్టడంతో తన ఇంటికి భద్రత కల్పించాలని జోగి రమేష్ ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపినటువంటి న్యాయస్థానం ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండే విధంగా అక్కడ చర్యలు చేపట్టాలని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. అయితే నిన్న ఘటన తర్వాత జోగి రమేష్ నివాసం దగ్గర ఎటువంటి దాడులు కానీ అవాంఛనీయ ఘటనలు కానీ చోటు చేసుకోలేదని చెప్పి పోలీసులు కూడా న్యాయమూర్తికి చెప్పారు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా జోగి రమేష్ నివాసం దగ్గర ఉన్నటువంటి పరిస్థితికి సంబంధించి జోగి రమేష్ తన పిటిషన్ దాఖలు చేసే సమయంలోనే కొన్ని ఫోటోలను వీడియోగ్రాఫ్లను కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా జోగి రమేష్ నివాసం దగ్గర వెంటనే భద్రతను ఏర్పాటు చేయాలి, బందోబస్తును ఏర్పాటు చేయాలని చెప్పి అయితే న్యాయస్థానం తాజాగా ఆదేశాలు అయితే జారీ చేయడం కూడా జరిగింది. విచారణ తర్వాత జోగి రమేష్ పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇదే సమయంలో జోగి రమేష్కి సంబంధించిన బెయిల్ ఏదైతే ఉందో నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఆయన కండిషన్ బెయిల్ మీద వారం క్రితమే విడుదలయ్యారు. ఆ బెయిల్ జోగి రమేష్కి ఆయన సోదరుడు జోగి రాము ఇద్దరికి కూడా ఎక్సైజ్ కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ కండిషన్ మీద ఆయన విడుదలయ్యారు. అయితే ఇప్పుడు తాజా ఘటనల నేపథ్యంలో ఎక్సైజ్కి సంబంధించిన సిట్ వీళ్ళిద్దరు బెయిల్ రద్దు చేయాలని ఎక్సైజ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీళ్ళిద్దరూ బయట ఉంటే కనుక ఆ కేసులో సాక్షులను బెదిరించడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సిట్ అయితే తన పిటిషన్లో పేర్కొంది. అందుకనే వీళ్ళిద్దరికీ మంజూరు చేసిన ఏదైతే కండిషన్ బెయిల్ ఉందో వాటిని రద్దు చేయాలని తన పిటిషన్లో సిట్ పేర్కొంది. ములకల చెరువుతో పాటు ఇబ్రహీంపట్నం రెండు ప్రాంతాల్లో కూడా నకిలీ మద్యం తయారీకి సంబంధించి నమోదైన 2 కేసుల్లో కూడా జోగి బ్రదర్స్ ఇద్దరు అరెస్ట్ అయ్యారు. ఇద్దరు కూడా 83 రోజులు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ఆ తర్వాత 2 కేసుల్లో అటు తంబళ్లపల్లి ఇటు ఇబ్రహీంపట్నం 2 చోట్ల కూడా బెయిల్ రావడంతోనే ఆయన గత వారం విడుదలయ్యారు. దీంతో తాజా ఘటనల నేపథ్యంలో సిట్ అధికారులు వీళ్ళిద్దరు బెయిల్ కూడా రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేయడంతో దీని మీద రేపు విచారణ అయితే జరిగే అవకాశాలు ఉన్నట్టు కదా మనకు తెలుస్తూ ఉంది. అక్షయ. ఓకే శ్రీకాంత్.